గలిలయ సముద్రం అనుకున్న ప్రత్యేకత ఏమిటయ్యా అంటే, ఒకవైపు నుంచి నీళ్లు తీసుకుంటుంది, మరోవైపు నుంచి నీళ్లు వదిలిపెట్టేస్తుంది. దాచుకునే మనస్సు గలిలయ మనస్సు కానే కాదు. దయచేసి గమనించండి, మనం దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకోవాలి, మరోవైపు నుంచి ఆ దీవెనలు ఏం చేయాలి? పంచిపెట్టాలి. మామిడి చెట్టు ఏం చేస్తుంది? దేవుని యొక్క సృష్టిని అర్థం చేసుకుంది, అది దేవుని ద్వారా నాటబడింది, దేవుడు అనుగ్రహించిన ఫలాలు ఫలిస్తుంది. ఒక్క ఫలాన్ని కూడా దాచిపెట్టుకోకుండా ప్రతి ఫలాన్ని ఏం చేస్తుంది? మామిడి చెట్టు వచ్చిన ప్రతి ఒక్కరికి, తెంచిన ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తుంది. మామిడి చెట్టు ఒక్క ఫలము కూడా దాచుకోదు. అనగా మనం దేవుడిచ్చినటువంటి దీవెనలు పంచిపెట్టినట్లయితే మనం సస్యశ్యామలంగా ఉంటాం. మళ్ళా చెప్తున్నా, దేవుడు మనల్ని దీవిస్తుంది కేవలం దీవించబడ్డానికి మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరముగా ఉండాలి అని దేవుడు ఆశిస్తున్నాడు అనే వాస్తవం మర్చిపోకండి. గలిలయ సముద్రం తాను ఏమైతే పొందుకుంటుందో దాచిపెట్టుకోదు. ఏం చేస్తుంది? మళ్ళా అటువైపు నుంచి ఇచ్చేస్తుంది. కాబట్టి అది జీవము కలిగినటువంటి సముద్రంగా పిలువబడింది. అంతేకాకుండా మంచినీరు కలిగిన సముద్రంగా పిలువబడింది. ప్రపంచంలో మంచినీళ్లు ఇచ్చే సముద్రం ఎక్కడ లేదు, ఒక గలిలయ సముద్రం మాత్రమే. ఎందుకు? దాని ప్రత్యేకత ఏమిటంటే, ఒకవైపు నుంచి మంచినీళ్లతో కూడిన యోర్దాను నది వచ్చి గలిలయలో పడుతుంది. ఆ గలిలయ సముద్రం అంతా కూడా యోర్దాను నదితో నింపబడింది. ఆ యోర్దాను నది సంపూర్ణ నింపబడిన తర్వాత మరోవైపు నుంచి ఆ నీళ్లను వదిలేస్తుంది. ఫలితంగా గలిలయ సముద్రం దగ్గర నుంచి కిందకి యోర్దాను నది ప్రవహించి ఎక్కడ చేరుతుంది? మృత సముద్రంలోకి చేరుతుంది. మృత సముద్రానికి ఉన్న తత్వం ఏమిటయ్యా అంటే, యోర్దానులో ఉన్నటువంటి నది, యోర్దాను నది యొక్క నీళ్ళన్నీ తీసేసుకుంటుంది, కానీ ఎవ్వరికి పంచిపెట్టదు. అది నీళ్లు తీసుకుంటూ ఉంటుంది, నీళ్లు పొందుకుంటూ ఉంటుంది. యోర్దాను నది ప్రవహిస్తూ వచ్చి మృత సముద్రంలో పడుతుంది, కానీ మృత సముద్రం మాత్రం యోర్దాను మంచి నీళ్లు తీసుకుంటుంది, కానీ ఎవ్వరికి ఒక చొక్క నీళ్లు పంచిపెట్టే ప్రసక్తి లేదు. ఫలితం మరణం. మృత సముద్రంలో ఒక్క చేప కూడా మీరు కనుగొనలేరు. మృత సముద్రంలో ఒక్క చేప ఉండదు. విచిత్రం కాదు? ప్రపంచంలో ఒక్క చేప కూడా లేనటువంటి సముద్రం ఏదైనా ఉంది అని అంటే, అది కూడా ఎక్కడుంది? ఇస్రాయేల్ దేశంలోనే ఉంది. దాని పేరేమిటి? డెడ్ సీ. డెడ్ అంటే చచ్చిపోయింది. మృత సముద్రం అంటే జీవము అనేది ఆ సముద్రంలో ఉండదు. కానీ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? యోర్దాను నుంచే వస్తున్నాయి. కానీ దీని తత్వం ఏమిటి? తీసుకుంటుంది కానీ ఎవ్వరికి పంచిపెట్టదు. సహోదరులు దయచేసి గమనించండి, దేవుని దగ్గర నుంచి నువ్వు దీవెనలు తీసుకొని దాచుకోకుండా పంచిపెట్టినప్పుడే నువ్వు జీవిస్తూ ఉంటావు, అనేక మందికి జీవనాధారంగా మారుతావు. ఏ వ్యక్తి అయితే దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందుకొని తానే అనుభవిస్తూ దానే దాచేసుకుంటాడో అతడు ఆత్మీయంగా మృతుడైపోతాడు. ఈ విషయాన్ని మర్చిపోకండి. పంచిపెట్టే తత్వము యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వము. ఆయనకు 5 రొట్లు 2 చేపలు ఇస్తే, మధ్యాహ్నం నేను భోంచలేదు కాబట్టి చక్కగా ఒక పిల్లోడు తీసుకొచ్చి నా చేతిలో 5 రొట్లు 2 చేపలు పెట్టాడు, నేను వెళ్ళి తింటానని చెప్పి తిన్నాడు ఆయన? లేదండి. ఏం చేశాడు? 5 రొట్లు 2 చేపల్ని ఆశీర్వదించి అందరికీ పంచేశాడు. ఎందుకని? ఆయన జీవము కలిగిన దేవుడు కాబట్టే పంచిపెట్టేశాడు. మృత సముద్రము పంచిపెట్టడం చేత కాదు, ఎవ్వరికీ పంచిపెట్టడం చేత కాదు. ఈరోజు మనలో మృత సముద్రానికి సంబంధించినటువంటి లక్షణాలు ఒకవేళ ఉన్నాయా? దేవుడు మనకి ఏదైనా ఆశీర్వాదం ఇస్తే, మన గ్రామాల్లో సాధారణంగా అరటి చెట్టు చక్కగా గెలేస్తుంది. ఆ తర్వాత ఆ గెల నిండా పండ్లు వస్తాయి, అరటి పండ్లు. ఏం చేస్తారో చెప్పండి? అరటి పండ్లు వచ్చినాయి అనుకోండి, దానికి హస్తాలు ఉంటాయి. ఒక్కొక్క హస్తానికి 12 ఉండొచ్చు, 14 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు. సాధారణంగా మనం ఏం చేసేవాళ్ళం? మీకు జ్ఞాపకం ఉందా ఏం చేసేవాళ్ళం? అరటి గెల వేస్తే చక్కగా పండితే మొత్తం మనం తినేసేవాళ్ళం అండి. తినేసేవాళ్ళమా?
ఒకరోజు ఒక కుర్రాడు వాళ్ళ పెరట్లో అరటి గెల వేస్తే చక్కని అరటి పండ్లు వీడేం చేశాడో తెలుసా? ఆ గెల కోసేసి, ఇది మాది, మా పెరట్లో పెరిగింది కాబట్టి మనమే తినాలి అని చెప్పేసి, మీరు నమ్మండి, ఇది స్టోరీ కాదు, రియల్ స్టోరీ. మొత్తం ఒక్కొక్క హస్తం తిని 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 పొట్టింత అయింది. ఈ పొట్టలో ఉన్న అరటి పండ్లు బయట తీయాలంటే వాడి వల్ల కాల. వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళారు. ఏమైంది రా ఇంతగా పొట్ట ఉబ్బిపోయిందంటే, అరటి పండ్లన్నీ నావే, ఇంకెవ్వరికి నేను పెట్టను. దయచేసి వినండి, అరటి పళ్ళు ఒక్కసారి మీరు ఆ గెలను కోసిన తర్వాత ఏం చేయాలి? మీరు ఎంత తినగలరో చెప్పండి, ఎన్ని తినగలరో చెప్పండి. మన గ్రామస్తులు ఏం చేసేవాళ్ళు? ఆ అరటి గెల కోసిన తర్వాత ఒక్కొక్క హస్తాన్ని ఎదురింటి వాళ్ళకి, పక్కింటి వాళ్ళకి, ఆ ఇంటి వాళ్ళకి, ఈ ఇంటి వాళ్ళకి పంచిపెట్టేసేవాళ్ళం అండి. పంచిపెట్టే తత్వం లేనటువంటి సముద్రానికేమో మృత సముద్రం పెట్టి పేరు పెట్టారు. పంచిపెట్టేటటువంటి సముద్రానికేమో గలిలయ సముద్రం అని పేరు పెట్టారు. అంతేకాదండి, ఆ సముద్రం చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ పేరే పెట్టేసుకున్నారు. ఎందుకని? మా సముద్రం. ఎందుకని? పంచిపెడుతుంది కాబట్టి. సామెతలు 11:24, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి అనగా కరువుకు వచ్చువారు కలరు. వెదజల్లి అభివృద్ధి చెందిన వారు ఉన్నారు. ఇవ్వవలసిన దానికంటే తక్కువ ఇచ్చి కరువులో కూరుకుపోయిన వాళ్ళు కూడా కలరు. సహోదరి సహోదరుడా, దేవుడు ఏం చెప్పాడో తెలుసా? నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావే కానీ పుచ్చుకునేవాడిగా ఉండవు. నీ చెయ్యి ఎప్పుడూ కూడా ఇచ్చే చెయ్యగానే ఉండాలి. నువ్వు కొంచెం కలిగి ఉన్నప్పటికీ ఆ కొంచెంలోనే ఇచ్చేవాడివై ఉండాలి, సహాయం చేసేవాడివై ఉండాలి, ప్రేమ చూపించేవాడివై ఉండాలి. అది దేవుని యొక్క లక్షణం, దేవుని యొక్క తత్వం. నాలో అనేకులు నిన్ను చూసే విధంగా నన్ను దీవించాయా, అలాంటి జీవితం నాకు దయచేయ్యా. ప్రార్థన చేద్దామా అండి? ఈ లోకంలో మేమేమి కలిగి ఉన్నా, ఏమి లేకపోయినా, నీ రాజ్యంలో మేము నిత్యము జీవించే భాగ్యము ఏనాటికి దూరం కావడానికి వీలేదయ్యా. యేసయ్యా, నీ ఆత్మను మాకిచ్చావు కాబట్టి మాలో ప్రేమ కనిపించాలి, సంతోషం కనిపించాలి, సమాధానం కనిపించాలి, దీర్ఘశాంతం కనిపించాలి, దయాళుత్వం కనిపించాలి, మంచితనం కనిపించాలి, సాత్వికత్వం కనిపించాలి, ఆశా నిగ్రహము కనిపించాలి. వేషధారణ కనిపించడానికి వీల్లేదయ్యా, లోక వ్యామోహం కనిపించడానికి వీల్లేదయ్యా. నాయనా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీ శక్తితో, నీ సన్నిధితో మా జీవితాలను నింపు నాయనా. వాక్యముతో పోషించబడే బ్రతుకులు మాకివ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.